ప్రభుత్వ ఉద్యోగులను గత ప్రభుత్వం భయపెట్టిందని కానీ తాము మీకు భుజం కాసే వ్యక్తులమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలు కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నాయి. ఇక తాను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును అని 1వ తేదీన జీతం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలనన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం భయపెట్టింది అని అర్థం చేసుకున్నాను. కానీ మేము మీకు భుజం కాసే వ్యక్తులు మీరు ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యం. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది చాలా ఆనందంగా ఎంచుకున్న శాఖ. నేను ప్రభుత్వ ఉద్యోగం కొడుకుని ఆ జీతాల మీద మేము పెరిగినవన్నీ, మా నాన్న జీతాలు రాకపోతే మమ్మల్ని స్కూల్ బయటికి పంపించి మళ్ళీ జీతాలు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్లోకి ఎలా చేస్తే అవి కూడా ఉన్నాయి నా సంఘటన. అలాంటి సంఘటనలు సభ్యులు కష్టాన్ని అర్థం చేసుకోవాలి. అంటే 1వ తారీఖు జీతం రాకపోతే ఏమవుతుంది నాకు అనుభవం. అలాగే ఆఖరి వాళ్ళలో డబ్బులు అయిపోతే కూడా ఆ పరిస్థితి కూడా నాకు తెలుసు. మాకు పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఈ సినిమా రంగంలో ఉండటం వల్ల బేసిక్గా చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి అన్నిటికంటే కూడా సాధారణ స్థాయి మాకు భగవంతుడు ఇచ్చి వచ్చిన మమ్మల్ని తీసుకొచ్చిన సాధారణ స్థాయి కష్టాలను మేము మర్చిపోం. అందుకని ఈ రోజున రోడ్ల మీద బయటికి వెళ్ళి ఎందుకు ఆగి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు.